నారదముని వచ్చట శ్రీనివాసుని పెళ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా ఆనందములో నారదమునియే స్వామి చెంతకు అరుదించే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే, పెళ్లి అనగా మాటలు కాదు కాసులు రాగలేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించి, ఆది పురుషుడా అడిగినంతనే కాదనెదెవరు. శ్రీనివాసుని పెళ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా, ఈ పిలుపునే వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించి, పెదలకు నీవు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెనలిచ్చి, వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశమందు కదా. నారదునిలోగా దేవతలందరూ పిశాచాలకు చేరుట. స్వామి ఆనది శిరమున దాల్చి నారదముని కల్పించగా, ఈశ్వరుడంతగా బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదించే. దేవేంద్రుడొచ్చే, కుబేరుడొచ్చే, అగ్నివాయువు వరుణుడు వచ్చే, సూర్యచంద్రులు గణములు వచ్చే, స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే